మొత్తం బండలల్లో అన్నట్టు ఇది. చూద్దాం రేపు ఇప్పుడు 5 గంటలకు ఎత్తాన్నాం. మళ్ళీ రేపు పొద్దుగాల 6 గంటల వరకు వచ్చి చూద్దాం. పొద్దున్నే ఏ పడి పడితే పొద్దున చూద్దాం. ఇప్పుడైతే వల ఎత్తాను. సూర్యాస్తమ సమయం దగ్గరికి వచ్చింది. ఇంకొక హాఫ్ అన్ అవర్లా సూర్యుడు ఇంటికి పోతాడు. అప్పటి వరకు మన వల్ల లేచుడు అయిపోతుంది. మళ్ళీ సూర్యుడు పొద్దుగాల లేవగానే మనం కూడా రావాలి. చలో ఓలేసుడు అయిపోయింది. ఇక వెళ్దాం. మొత్తం పొద్దుకే టైం అయింది. 6:30 అవుతుంది ఇప్పుడు. ఇక్కడికి వచ్చిన లాస్ట్కి, చెరువు లాస్ట్కి తాటి చెట్లు ఉన్నాయి. ఇట్లా లాస్ట్కి వచ్చిన అన్నట్టు. ఇక్కడి నుంచి పంపులు పోతాయి. అక్కడి నుండి ఈ ఏరియాలో వేసిన ఇప్పుడు 7 పంపులు. వద్దాం. ఇప్పుడు వెళ్తాను ఇక రిటర్న్. సూర్యుడు వేయండు. సూర్యుని టైం అయిపోయింది, వెళ్ళిపోయింది ఇంటికి. మళ్ళీ పొద్దున ఆయన వచ్చే టైంకు మేము కూడా వస్తాం. వచ్చి ఒళ్ళలు తీసుకొని వెళ్ళాలి. ఇగో ఈ తుమ్మ చెట్లు ఇవన్నీ నీళ్ళనే పోయినాయి. మొత్తం నీళ్ళు ఉండి ఉండి ఎండిపోయినాయి అవన్నీ. తాటి చెట్లు కూడా మొత్తం నీళ్ళనే ఉన్నాయి. ఇగో అక్కడి అవన్నీ. అంతకుముందు ఇవన్నీ పంటలు చేసిర్రు, వరి పంట కానీ ఒకటి పంటలు వేసిర్రు. అక్కడి వరకు రిజర్వాయర్ అయిన తర్వాత మొత్తం నీళ్ళు అలా మునిగిపోయినాయి. కొంచెం చెరువు విస్తీర్ణం పెరిగింది అన్నట్టు. అంతకుముందు ఇక్కడి వరకు నీళ్ళు ఉండకపో. అందుకే ఈ చెట్లు ఇప్పుడు నీళ్ళల్లో అయిపోయినాయి. కరెంటు పోల్స్ అవన్నీ ఇవన్నీ పంటలు పండిన ఏరియా. ఇప్పుడు నేను వెళ్ళే ఏరియా మొత్తం. నాకు సూటిగా ఒక పిట్టు ఉన్నది, మీకు కనబడుతుందా? ఇప్పుడు అక్కడికి వెళ్ళేసరికి అది వెళ్ళిపోతుంది అనుకుంటా. వెళ్ళిపోయింది ఆల్రెడీ. బతుకమ్మ సీజన్ స్టార్ట్ అయింది. బతుకమ్మ వీడియో చేయాలి ఒకటన్నా. ఈ 2-3 రోజులలో ఒకటి బతుకమ్మ వీడియో పెడతా. ఇవాళ నైట్ అన్నా రేపన్నా ఒక వీడియో తీసి పెడతా. ఇగో ఈ కరెంట్ పోల్స్ కూడా ఇంట్లోనే ఉన్నాయి. ఇక్కడి వరకు కరెంట్ లైన్ కూడా వేసారు. అంటే ఇవన్నీ పంటలు వండే ఏరియా ఇదంతా. పొలాలు కానీ ఒకటి చేన్లు చేసుకునే ఏరియా ఇది. రిజర్వాయర్ అవుడుతో మొత్తం మునిగిపోయింది. అందరూ ఓడెక్కిర్రు. ఇక మనమే లాస్ట్ బాగా దూరం వచ్చినాం. మన కొరకేం ఆగరు, వెళ్ళిపోతారు. పొద్దున 6 అవుతుంది ఇప్పుడు. ఇప్పుడే దిగుతానా. చేపలు తీసుకొని వద్దాం. మరేమన్నా వడ్డాయో లేదో. ఇవాళ కొత్త ఏరియాలో వేసిన. సూర్యుడు వెళ్తాండి ఇప్పుడే. ఎండ్రికాయలు పడ్డాయి. నీ అవ్వ ఎండ్రికాయలు కావాలి. అరే బిడ్డ, ఎండ్రికాయ వలని నాశనం చేస్తుంది.
సూర్యుడు మొత్తం వెళ్ళిండు. ఊరిని అమ్మ ఎండ్రికాయలు మరైతే ఈ ఎండ్రికాయలు పడితే ఒళ్ళని మొత్తం ఘోరంగా చింపుతాయి అన్నట్టు. ఇట్లా పొక్కలు పడగొడతాయి. ఇంత పెద్ద 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 పొక్కలు పడగొడతాయి. అవి ఒళ్ళని మొత్తం పొట్టు చింపి పడేస్తాయి. ఇంకా పడద్దు. ఇక ఒక్కటి పడ్డది కానీ ఇంకా నైతే పడద్దు. ఏమి రొయ్య, ఫస్ట్ రొయ్య. ఓకే, ఫస్ట్ వాలుగా 2 రోజులకు పడ్డది. వాలుగా పిల్ల బతికుంటే వదిలిపెడది కానీ చచ్చిపోయింది కాబట్టి సంచిలో ఎత్తాను. పెద్దగా అవుతుంది ఇది. 10-15 కిలోలు అవుతుంది. 20 కిలోలు కూడా అవుతుంది. అంత పెద్దగా అవుతుంది. దీన్ని వదిలిపెడదాం ఇప్పుడు. చలో జా 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 జా. మొత్తం చినిగింది. అడుక్కు దేనికో తట్టుకొని ఒళ్ళంతా చినిగిపోయింది. ఇది గంతలో చినిగింది. ఒక్క రొయ్య పడ్డది ఆడ. మొత్తం చెప్పతట్టలు పడ్డైపోయి. మొత్తం చెప్పతట్టలు. ఒక్క రొయ్య. ఒక్కటి పనికి వచ్చే చేప, 3 పనికిరాని చేపలు. ఈడ మళ్ళీ చెప్పతట్లే కావచ్చేమో పడ్డది కానీ చిని మళ్ళీ అదేపో ఇలా వేస్ట్ అయిపో అంత కథ. ఈ అమ్మ చెట్ పొలా కథం పోయాల. ఈ ఎండ్రికాయలు పెద్ద పెద్ద ఎండ్రికాయలు. గొర్ర బిడ్డ. చలో సంచులు వేసుకున్నాం. ఈ కొండలు అయితే మంచిగా బండలు ఉన్నాయి. రొయ్యలు పడతాయి అనుకున్నా. ఇక రొయ్యలేమో కానీ అన్నీ పనికిరాని చేపలు అన్నీ పడ్డాయి. ఇది సాలె తొండ అంటారు దీన్ని. సాలె తొండ ఇది. బతికున్నా సచ్చిందా? గో గో గో. మెడల్ 1 సైడ్ అయినాయి. ఇటిద్దాం. నువ్వు పోతావే ఆగరాదే కొడిసేపు. చలో గో. హలో రైట్. జెల్ల చేప ఇది. సోడన్ జెల్ల అంటాం మేము. పెద్ద జెల్ల అంటాం. రెడ్గా ఉన్నాయి. ఇట్లా ఫ్రెష్ చేప అన్నట్టు. ఇది కూడా బాగా ఖరాబ్ అయింది. ఒక 5 నిమిషాలు బ్రేకు. అబ్బా పక్కకు పెడదాం. ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకుందాం. పక్కకు పెట్టిన ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకుందాం. నీ అబ్బా మళ్ళా పడతావా? నేను గానే ఉన్నదా? చలో బిగ్ రొయ్య.
ఏదో పిట్ట వచ్చింది చేపలు ఎత్తానని, అది మునిగింది. నువ్వు పిసకంగా ఉన్నట్టునే వేసేటప్పుడే క్యాచ్ అందుకోవాలి. ఇగో కథంప ఓలా ఇక్కడి వరకు క్లోజ్. పొట్టు చినుగుతుంది అన్నట్టే. ఈడొక్క రొయ్య పడ్డది. ఇది ఎండింగ్, ఓల్ ఎండింగ్ అమ్మ.